బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని కీలక ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించారు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి. మాగంటి గోపీనాథ్ ఐసీయూలో ఉన్నప్పుడు పలువురిని లోనికి అనుమతించవద్దంటూ సునీత కుమార్తె దిశిర లేఖ రాసింది. ఆ లేఖను కూడా పోలీసులకు ఇచ్చింది. మహానంద కుమారితో పాటు గోపీనాథ్ అన్న వజ్రనాథ్ ఆయన కుటుంబ సభ్యులను లోనికి అనుమతించొద్దంటూ సెక్యూరిటీ ఇన్ఛార్జికు దిశిర లేఖ రాసింది. తమను అనుమతించకుండా హాస్పిటల్ ఎంఐసీయూలో ఏం జరిగిందో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మహానంద కుమారి పోలీసుల్ని కోరుతోంది. తనకు సమాచారం లేకుండానే మాగంటి గోపీనాథ్ మరణాన్ని ప్రకటించడంపై మహానంద కుమారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మాగంటి గోపీనాథ్ తల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. సో తమని అనుమతించవద్దు అంటూ తమని తర్వాత మాగంటి గోపీనాథ్ అన్న వజ్రనాథ్ని ఎవరిని అనుమతించవద్దంటూ గోపీనాథ్ కుమార్తె రాసిన లేఖను కూడా పోలీసులకు ఇచ్చారు. సో ఈ లేఖతో ఇప్పుడు ఈ కంప్లైంట్తో ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది వ్యవహారం అంతా? రాజేష్, ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ వృత్తిపైన అనేక అనుమానాలు నిన్న రాయదుర్గం పోలీసులకు తల్లి మహానంద కుమారి ఫిర్యాదు చేస్తారు. అయితే ఈ ఫిర్యాదులో కొన్ని కీలక సంచలన విషయాలు ఆమె వెల్లడించిన పరిస్థితి, అందులో కొన్ని ఆధారాలు సమర్పించారు. అందులో కీలకంగా తనని ఎంఐసీలో మాగంటి గోపీనాథ్ అడ్మిట్ అయిన సందర్భంగా తనని ఎంఐసీలోకి అనుమతించలేదు. అనుమతించకపోగా ఆసుపత్రి సెక్యూరిటీ ఇన్ఛార్జ్కి ఆసుపత్రికి ఒక లేఖ రాశారు. రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఫర్ స్పెసిఫిక్ అటెండర్స్ ఇంటూ ఎంఐసీయు. ఇందులో కీలకంగా మహానంద కుమారితో పాటుగా తన అన్న మాగంటి గోపీనాథ్ సోదరుడైన వజ్రనాథ్, వారి యొక్క కూతుర్లు అనూష, అషిత, ఇందుమతి వదిన, వీళ్ళందరినీ కూడా అనుమతించొద్దంటూ లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు సంచలనంగా మారుతున్న పరిస్థితి. మహానంద కుమారి పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భంగా ఈ లేఖను కూడా కొన్ని ఆసుపత్రికి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ ఆధారాలను కూడా ఆమె సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. నా కొడుకు ఆసుపత్రిలో చివరి దశలో ఉన్నప్పుడు నన్ను ఎంఐసీలోకి ఎంట్రీ చేయకుండా మిగతా వాళ్ళందరినీ పంపించారు. వాళ్ళంతా ఎందుకు వెళ్ళారు, వాళ్ళు వచ్చిన అనంతరం కూడా, ఎందుకంటే కేటీఆర్ వచ్చి వెళ్ళిన అంశాన్ని మహానంద కుమారి స్వయంగా ఆమె వెల్లడించిన పరిస్థితి. కనీసం నన్ను సంప్రదించకుండా నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళంతా లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు. అనంతరం నాతో మాట్లాడకుండానే నేను పిలిచినా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. దీంతోనే నాకు అనుమానాలు బలపడుతున్నాయి, అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. సో ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలను ఆమె సమర్పించిన పరిస్థితి. మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి నన్ను ఎందుకు అనుమతించలేదు, దానికి సంబంధించినటువంటి లేఖ ఆల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్లకు, ఆసుపత్రికి సంబంధించినటువంటి ఏజీ ఆసుపత్రికి సంబంధించినటువంటి మొత్తం సెక్యూరిటీ ఇన్ఛార్జ్లకు తల్లిని అనుమతించొద్దంటూ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. పోలీసులకు మహానంద కుమారి ఈ ఆధారాలను కూడా సమర్పించిన పరిస్థితి. ఎందుకంటే మృతిపైన అనుమానాలున్నాయి, సునీత వ్యవహారం పైన అనుమానాలున్నాయి, నా కొడుకు కిడ్నీ సమస్యతో బాధపడుతుందని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారంటూ కూడా అనేక ప్రశ్నలు మహానంద కుమారి లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వారసత్వానికి సంబంధించినటువంటి వివాదం ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో మాగంటి మృతిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తున్నాయి. ఆమె మొత్తం మెడికల్ రిపోర్ట్స్లో కూడా ఆమె పరిశీలించిన దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సమర్పించామన్నారు. మాగంటి మృతి వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయి, ఇలాంటి అంశాలు ఉన్నాయనేది కూడా వెలుగులోకి రావాలి. దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మాగంటి తల్లి మహానంద కుమారి డిమాండ్ చేస్తుంది. ఇందులో కేటీఆర్ అంశాన్ని కూడా ఆమె పేర్కొన్న పరిస్థితి. ఆమె రాసిన కంప్లైంట్లో కూడా కేటీఆర్ వచ్చి వెళ్ళాడు, కేటీఆర్ వచ్చి వెళ్ళినంతరం కూడా మరణాన్ని లేటుగా ప్రకటించారు. ఎందుకంటే మమ్మల్ని ఓన్లీ మాగంటి కుటుంబాన్ని పూర్తిగా అనుమతించకపోవడం, వాళ్ళ యొక్క పేర్లు రాస్తూ లేఖ రాయడం, సెక్యూరిటీ ఇన్ఛార్జ్కు ఆసుపత్రి యాజమాన్యానికి పూర్తిగా సిబ్బందికి లేఖ రాయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, మా కుటుంబాన్ని కొడుకుకు ఎందుకు దూరంగా ఉంచారు, ఆ చివరి 2 రోజులు ఎందుకు మమ్మల్ని కలవలేయలేదు, కన్న తల్లిని కన్న కొడుకు చివరి దశలో ఉంటే కలవనీయకపోవడానికి తెర వెనుక ఏం జరిగిందన్న అనుమానాలను మహానంద కుమారి వ్యక్తం చేస్తూ కూడా ఫిర్యాదులో ఈ అన్ని అంశాలను వెల్లడించింది. ఎందుకంటే అనేక అంశాలు, ఎందుకంటే తన కొడుకు అనారోగ్యంతో ఉన్న సందర్భంగా నేను ఇంటికి వెళ్ళి కలిశాను, అన్నీ మాట్లాడాను, కానీ ఇంత తీవ్ర స్థాయిలో ఉందని నాకు చెప్పలేదు. ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాక కూడా 2 రోజులు నేను ఆసుపత్రిలో నిరీక్షించినా కూడా నన్ను ఐసీయూలోకి ఎంట్రీ చేయకుండా ఆపివేశారు. ఎందుకు ఆపేశారు, ఎవరి ప్రోద్బలంతో ఆపేశారు, కేటీఆర్ వచ్చి వెళ్ళారు, మిగతా బీఆర్ఎస్ నేతలు వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళారు, కన్న తల్లిని ఎందుకు ఆపారు, సోదరుని ఆపారు, సోదరి కుటుంబ సభ్యులను ఆపారు,
వీళ్ళందరినీ ఆపడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నీ కూడా నాకు అనుమానాలు బరపోస్తున్నాయి. దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా ఆమె రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఆధారాలను కూడా సమర్పించిన పరిస్థితి. సో మరి ఇందులో పోలీసులు ఎలాంటి అంశాలు వెల్లడైతాయనేది చూడాలి. ఇప్పటివరకు మహానంద కుమారి రాసినటువంటి లేఖ పైన ఇంకా బీఆర్ఎస్ స్పందించలేదు. మరి ఎలా స్పందిస్తుందనేది చూడాలి. మహానంద కుమారి ఆధారాలను సమర్పిస్తూనే కీలక అంశాలు ఇందులో ఆమె వెల్లడించింది. కేటీఆర్ వచ్చి వెళ్ళడము, మరణాన్ని 2 రోజులు ఆలస్యంగా ప్రకటించారు, అసలు ఎప్పుడు నా కొడుకు మరణించాడు, నన్ను ఐసీయూలోకి ఎంట్రీ చేయకపోవడం వెనుక మీ ఉద్దేశం ఏంటి, సునీత నెగ్లెక్ట్ చేసిందన్న సాగర్ దీనిలో 5 పేర్లు కనిపిస్తున్నాయి. అనుష, అసిత, వజ్రనాథ్, లేఖ. మహానంద కుమార్ అంటే తల్లి, వజ్రనాథ్ అంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ బ్రదర్ అన్నయ్య. ఇందుమతి అంటే వీళ్ళు ఆ ఇద్దరు, అనుష అండ్ ఇంకో పేరు వస్తుంది, అనుష అండ్ అతిష అనుకుంటా, అషిత, ఎస్, వీళ్ళిద్దరూ వజ్రనాథ్ వాళ్ళ కుమార్తెల. అండ్ ఇందుమతి అంటే వజ్రనాథ్ భార్యనా ఎవరు ఎగ్జాక్ట్గా? ఎస్ రాజేష్, మొత్తం 5 పేర్లతో ఇందులో ఎంఐసియులోకి ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేస్తూ లేఖ రాశారు. ఆసుపత్రి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎంఐసియు ఏఐజీ హాస్పిటల్ అన్ని ఎంట్రీల నుంచి వీళ్ళెవరిని కూడా ఈ 5గురిని కూడా అలౌ చేయొద్దంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి. మొదటి పేరు అనూష అంటే బ్రదర్స్ డాటర్ వజ్రనాథ్, మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్తో పాటుగా అనూష, అషిత వీళ్ళిద్దరు కూడా మాగంటి వజ్రనాథ్ కూతుర్లు ఇద్దరు. వీళ్ళిద్దరు కూతుర్లను అలౌ చేయొద్దు, మాగంటి వజ్రనాథ్ని అలౌ చేయొద్దు, మహానంద కుమారి మాగంటి తల్లిని అలౌ చేయొద్దు అనే 4వ పేరు ఇందుమటి, మాగంటి వజ్రనాథ్ సతీమణి అంటే మాగంటి గోపీనాథ్కి వదిన అవుతుంది. సో ఈ 5 పేర్లను మెన్షన్ చేస్తూ కూడా ఆసుపత్రి ఇన్ఛార్జ్కు లేఖ రాశారు. ఎంఐసిలోకి ఎంట్రీ చేయడంతో పాటు మిగతా అన్ని గేట్ల నుంచి కూడా ఈ 5గురిని ఎంట్రీ చేయొద్దు అంటూ కూడా రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. మాగంటి ఆల్రెడీ వచ్చే ప్రయత్నం చేశారా లేదు, ఈ ఆధారాలను సమర్పించారు. సాగర్ అంటే వాళ్ళు అక్కడికి ఆసుపత్రికి వచ్చే ప్రయత్నం చేసిన దాన్ని గుర్తించి లెటర్ రాశారా, లేదంటే వస్తారేమో, వస్తే వాళ్ళని అలౌ చేయొద్దు అని చెప్పినట్టుగా తెలుస్తోందా? యశ్రాజ్, మాగంటి తల్లి మహానంద కుమారి బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా, తల్లి నేను 2 రోజులు అక్కడే నిరీక్షించాను, నన్ను లోపలికి పంపేయకుండా ఆపివేయడంతో పాటుగా మా పైన దాడులు చేయడానికి సునీత కొంతమంది మనుషులను కూడా పెట్టింది. ఈ లేఖ రాయడంతో పాటుగా మనుషుల్ని పెట్టి మమ్మల్ని బెదిరింపులకు పాల్పడ్డారు. నా కొడుకుని మాగంటి గోపీనాథ్ని అస్సలు కలవనీయకుండా వీళ్ళంతా ఎందుకు ఆపారంటూ ఆమె ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఏ అంశాలు చెప్పారు. మాగంటి గోపీనాథ్ సోదరుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు, జనరల్గా తమ్ముడు అత్యవసర పరిస్థితుల్లో లాస్ట్ స్టేజ్లో ఉంటే ఆ కుటుంబం అంతా వెళ్ళింది. తల్లిని తీసుకొని వజ్రనాథ్ వెళ్ళాడు. సో తల్లి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. ఏ తల్లి అయినా కూడా తన కొడుకు చివరి దశలో ఉంటే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆ తల్లికి పేగుబంధం ఖచ్చితంగా లాగుతూ ఉంటుంది. ఆ కన్న కొడుకుని చూసుకోవాలంటూ కూడా ఆమె ఆతృత, ఎంతో బాధతో ఆమె వెళ్ళి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె నిలదీసింది, ఎంత అడిగినా కూడా ఈ లెటర్ చూపించారంట. సెక్యూరిటీ వాళ్ళంతా కూడా ఈ లెటర్ చూపించారు, అమ్మ మిమ్మల్ని లోపలికి అనుమతించొద్దు అంటూ కూడా మీ పేర్లతో ఉన్నటువంటి లెటర్ ఉంది, మేము అనుమతించామని. అదే సందర్భంలో ఆమెతో పాటు లిఫ్ట్లో కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా కేటీఆర్ని నేను వేడుకున్నా, నా కొడుకు దగ్గరికి నన్ను పంపించడం లేదయ్యా, మీరైనా చెప్పండి అంటూ కేటీఆర్ని నేను అడిగినా కూడా ఆయనే లోపలికి వెళ్ళాడు. మాగంటి గోపీనాథ్ని కలిశాడు, కొద్దిసేపు వాళ్ళతో మంతనాలు చేశారు. అయినా వాళ్ళు మళ్ళా తల్లి వచ్చి మాగంటి మహానంద కుమారి అడుగుతుందేమో అని చెప్పి వేరే గేట్ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మాగంటి గోపీనాథ్ మృతి చెందాడు. నెక్స్ట్ డే వెంటనే కేసీఆర్ రావడం, మాగంటి డెడ్ బాడీ బయటికి రావడం. తల్లి క్లియర్గా ఈ అంశాలు పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. నేను నెక్స్ట్ డే వచ్చేసరికి కేటీఆర్ వచ్చిన అనంతరం కేసీఆర్ వచ్చారంటూ నా కొడుకు డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు, ఎందుకు ఇవన్నీ చేశారు, కన్న కొడుకుని చూపకుండా కన్న తల్లిని ఎందుకు ఆపారు, చివరిగా డెడ్ బాడీ వెళ్తూ నేను నా కొడుకుని చూడాల్సి వచ్చింది, చివరి చూపుకి నా కొడుకుని దూరం చేశారు, నా కొడుకు ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉన్నారు, కానీ నేను ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా అంటూ కూడా ఆమె ఎన్నో అంశాలు చెప్పిన పరిస్థితి. చివరి చూపుల్లో నన్ను నా కొడుకుకి దూరం చేశారు, కాబట్టి ఇందులో ఎలాంటి కుట్రలు ఉన్నాయి, నా కొడుకు మృతి, ఎందుకంటే ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత 2-3 రోజుల తర్వాత ప్రకటించారు. ఆ 2-3 రోజులు ఏం జరిగిందన్న అంశాలు నాకు తెలియాలంటూ కూడా ఆమె చెప్పారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను కూడా కలిశాను, కానీ ఇంత తీవ్రమైన స్థాయిలో ఉన్నట్టు కూడా నా కొడుకు ఏ రోజు నాకు చెప్పలేదు. నేను ఎన్నోసార్లు నా కొడుకుతో మాట్లాడాను, వెళ్ళాను, కలిశాను, కానీ చివరి దశలో నన్ను చూడకుండా ఎందుకు ఆపారంటూ కూడా ఆమె ప్రశ్నిస్తుంది. ఈ అన్ని ఆధారాలు కూడా పోలీసులకు సబ్మిట్ చేసింది. ఇప్పటికే వారసత్వం విషయంలో వివాదం కొనసాగుతుంది, అందులో కూడా ఆమె ఫైట్ చేస్తుంది. మొత్తం కుటుంబంలో అందరూ ఒకటైనప్పటికీ కూడా అందరికీ న్యాయం జరగాలంటూ ఆమె కోరుతుంది. ఇక్కడ సునీత నెగ్లెక్ట్ చేసింది, కేటీఆర్ వెళ్ళిన అనంతరం ఈ 3 అంశాలను ఆమె కీలకంగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. మాగంటి సునీత ఎందుకు అనారోగ్యం అయితే కూడా నిర్లక్ష్యం వహించారు, వైద్య శిక్ష విషయంలో నిర్లక్ష్యం వహించారు, భద్రతా సిబ్బంది ఎప్పుడు అలర్ట్గా ఉంటారు, ఎందుకు ఆ రోజు నిర్లక్ష్యంగా ఉన్నారు, మరి ఆసుపత్రిలో 2-3 రోజులు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఎలా జరిగింది అన్న అంశాలు వెల్లడించడంతో పాటుగా 2 రోజులు ఆలస్యంగా ప్రకటించారు. ఎందుకు ఆలస్యంగా మృతిని ప్రకటించారు, కేటీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, కేటీఆర్ని బీఆర్ఎస్ నేతలను అలౌ చేశారు కానీ కన్న తల్లిని ఎందుకు కుట్రపూరితంగా ఆపారంటూ కూడా ఆమె ప్రశ్నిస్తుంది. అన్ని ఆధారాలు పోలీసులకు మహానంద కుమారి సబ్మిట్ చేసింది. మరి దీనిపైన పోలీసుల దర్యాప్తులు ఏం తెలుస్తుందని చెప్పాలి. సో ఈ సందర్భంగా ఈ లేఖ అనేది కొంత సంచలనంగా మారుతున్న పరిస్థితి. మహానంద కుమారి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, తన కొడుకు మరణం పైన కూడా ఇంకా పోరాటం చేస్తారని ఆమె చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయని మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.